యవనస్తులారా వినండి, పరువు కొరకు ప్రాణం పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు. మనము కొనుగోలు మార్లు విచ్చలవిడైపోయి యవనస్తు బిడ్డలు కావచ్చు, కుటుంబంలో చాలా మంది కావచ్చు, క్రమం తప్పిపోయి తల్లిదండ్రులు దుఃఖపెట్టి పరువుగా బ్రతుకుతున్న తల్లిదండ్రులు నడు రోడ్లోకి తీసుకొచ్చి రోడ్డు మీదకి వెళ్ళి అరిసి అది కావాలి ఇది కావాలని గోల చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు పరువుకి తట్టుకోలేక బయటపడితే పరువు పోతేమో అని పరువుకి భయపడి నానా కొనిస్తాలేరా చేస్తాలేరా నీకేమవుతులేరా నేను ఇస్తానని చెప్పి అన్నీ ఒక మాట మాట్లాడుకుంటూ ఇచ్చేస్తారు. ఈ తండ్రి కూడా అరే మనం పరువుగా బతికేమరా, భూస్వామిరా, నేను నా దగ్గర 100 మంది పని చేస్తారా, నువ్వు ఇలా చేస్తే నవ్వుతారా, వద్దురా ఆగరా అని పరువుకి బతిలాడాడు, కాళ్ళు పట్టుకు ఎన్నో చేశాడు ప్రయత్నాలు. వినడా? అలాగ వదిలేశారండి మీ అబ్బాయిని అని కొద్దిమంది అంటారు. అలాగే ఎవడు వదిలేడండి, తల్లిదండ్రులు బతిలాడతారు, కాళ్ళు పడతారు, కాళ్ళ ఎలా పడతారు విననప్పుడే. వాడు విననప్పుడు ఏం చేస్తారు? వాడికి చెప్పి 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 తండ్రి అలిచిపోయాడు, కాళ్ళు పట్టుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆడు కొడుకు అప్పు చేస్తాయంట, ఇల్లు అమ్మేశారట. నా కొడుకే కదండి అన్నాడు తండ్రి. స్తోత్రం చెప్పండి. ఆ మాటని నేను ఎంత సంతోషపడ్డానో. ఆ తండ్రి అంటున్నాడు నా కొడుకే కదండి అంటే ఆ కొడుకుందా మా నాన్నే కదా నా ఆలోచన ఉండదా? ఉండదు. అలాగా ఆ తండ్రి దగ్గరికి వచ్చి నా మాట కావాలంటే ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు, తిరిగాడు, పాడు చేసుకున్నాడు, అంతా పోయింది. తిరిగి తన ఇంటికి వచ్చి నేను అక్కడ భోజనం చేస్తాను, నన్ను ఆ పనివాడిగా ఉంటానంటే ఆ తండ్రి నువ్వు రావద్దురా అన్నాడా? అతనిలా రోజు ఎదురు చూసాడు. స్తోత్రం చెప్పండి. నీవే నీ పిల్లల కొరకు ఆ రీతిగా ఎదురు చూసే మనసుంటే నీ దేవునికి ఎంత గొప్ప మనసు ఉంటుంది. ఆమె చెప్పండి.